అదే రజని మీ అవ్వకి చెప్పకుండా దొరుకుతున్నాము ఏనంటా ఏంది మావెందుకంటది మావేమన్నా మీ అవ్వలేక అనుకుంటున్నావా ఏంది సురుగు చేసావా నేనేమన్నా నువ్వేమంటున్నావు లేకపోతే ఏంది మావ నిండుకుండా అసంటది మీ అవ్వలెక్క కాదు సత్యం. అయ్యో అంటే అంటే ఉంది సగం కుండా అసంటది సగం కుండా తప్పు అని దొరకదా అది మీ అవ్వ. అంటే ఎందుకు అంటున్నావు ఊపి చూసిన అంతే తిరిగి మీ అవ్వ నువ్వు ఊపి చూసి అంటన్నా మాసాలు కానీ మంచిగా చికెన్ తెచ్చుకొని తిందాం అనుకున్నా 300 రూపాయలు ఏం ధర పెరిగింది చికెన్ కు. అయ్యో నువ్వు అల్లుడు నా బిడ్డని తీసుకురాలేదా తీసుకురాలేదా తీసుకురావద్దా అయ్యా వచ్చిందే నీ అవ్వ వచ్చిందా బిడ్డ కాలు కలుపుకో. కూర్చోరు బిడ్డ. నేను గిద్దంత బచ్చల కూర ఎక్కుతా బిడ్డ. ఏంది రజని మీ అవేమంటుంది ఏందా అమ్మా ఏమేరుకొస్తావు పప్పు బిడ్డ బచ్చల కూర పప్పు. బచ్చల కూర నాకు వదవదు అయ్యా ఆగరాదయ్యా నువ్వు ఇంతకు అమ్మా నీకు ఆయన గురించి తెలుసు కదనే నీసు లేదే ముద్ద దిగదని మళ్ళా బచ్చల కూర పప్పు అంటున్నావు. అయ్యో ఏదో ఒకటి తిందాం తీ బిడ్డ చికెన్ పిరమైంది రేట్ ఎక్కువైంది. అవునమ్మా పొద్దు తీయే ఏదో ఒకటి తిందాం. సచ్చింది గొర్రె అయిన దానికి నేనే వేసుకోతా చేస్తా. ఏంటి నువ్వా నేనే ఏ ఊళ్ళో వాన పడుతుందో ఏమో పో తీసుకురా పో. అయ్యో మా అత్తకి ఇబ్బంది ఉంది గాయం తాత కావద్దా సరే నేను పోయి తీసుకొస్తా అయితే కానీ పచ్చిమిర్చి కొద్దిగా ఉందా ఉన్నాయి సరే చూసినావా అమ్మా పోయి కొనుక్కరానైనా కొనుక్కత్తా అంటాడు గాని ఓ పూట లేకపోతే ఎట్లా తీసుకుంటా అంటలేడు గంత నీసుకొట్టాడు నీ అల్లుడు. పోనీ తీ బిడ్డ మగవాయిదాలు గట్టినే అంటారు. అవునే అమ్మా ఈ కోరక్క ఇల్లు కడుతుందట కదా పెద్ద బిల్డింగ్ కడుతుంది బిడ్డ పెద్ద బిల్డింగే కడుతుంది. ఎక్కడ బానే ఉన్నాయి బాగా అన్నిటి కడుతుంది. అటు ఇటు చేసి నాకే బొక్క పడదు కదా ఏం చేద్దాను ఎట్టు పెట్టి ఏమన్నా పైసలు లేకున్నా పర్లేదు దొంగ కూడా పడిపోతాను ఏందన్నా చేసి ఎట్లనే ఎవడో ఉడకబెట్టినా గుడ్డు పెట్టినట్టుగా ముందే నేను నీసు కొట్టవని పుణ్యానికి వేసాడు మనం కీసి పడతాం. అమ్మా గుడ్డు మాత్రం ఎవడో నా కోసమే ఉన్నట్టుంది మంచిగా ఉడకబెట్టాడు తగ్గేది ఓడి చూస్తాడు. ఉన్నారులో ఎవరు చికెన్ కావాలి ముద్దెర అడగకండి మనం ఎందుకు కడతాం ముద్దెర అమ్మా షాప్ అయితే మంచిగా ఉంది అమ్మ డెకరేషన్ ఉన్నారా ఉన్నారులో కూడైతే వచ్చింది ఏం చేస్తున్నా పిల్లలు ఉన్నా లేదా అత్త ఓ అత్త కొన్ని తెచ్చినా రజని ఉన్నావా
నిజంగానే తెచ్చిండు కదా. ఏమనుకున్నా మరి మా అత్తకు ఇబ్బంది కానీ నేను వండిపో అన్నాడు. అమ్మా ఇదిగో ఇది తీసుకొని వండిపోయే. ఏంది అట్లా చూస్తున్నావు? నేనేమన్నా దొంగకోడిలో పట్టుకొచ్చా ఏంది అట్లా చూస్తున్నావు? చల్ నాకే కారం పట్టింది అట్లా. ఏమో ఎవరికి కమ్మటి వాసన వస్తుంది మా అమ్మ వండితే. ఎప్పుడు తిందామా అని చూస్తాడు. అయ్యో కొనుకొచ్చింది తినాడా? మా సార్ది ఒక్కసారికే గంటగానే అనబడుతుంది. నువ్వు తింటున్నావా మేము తింటున్నావా? కూర వండిన బిడ్డ కడపచ్చుకోపో, చేతులు కడపచ్చుకోపో తిందురు. అయ్యో అమ్మా, నేను ఆయన తిన్నాకనే తింటా ఎప్పుడైనా. ముందుగాలో ఆయనకు పెట్టు. సరే చేద్దామా, నేను చేయగడకొచ్చుకుంటా. అన్నం తీసుకురా. ఏందే ఇదేం బాధ నాకు. ఏంటిది కూరనా? కాదే మీ అవ్వ కూర ఎత్తుందా కల పెడుతుందా ఊకే? అయ్యా కూర వేసేదాకా కూడా పానం ఆగనే అవుతలేదా? అయ్యో ఏంది బిడ్డ అల్లుడు తొందర పడుతుండు, ఇంత నీసు కొట్టోడా? గీ ముద్దే మానేయమన్నా. చి అయ్యా అమ్మ నువ్వు. ఇంకింది ఇంకింది. అయ్యో ముక్కలే పడతలే అత్తమ్మాయి. ఇంకా అందులోనే అది లివర్ ఉంది. నా బిడ్డకు చాలొద్దా? నా బిడ్డ తినదా? ఇదా సూపర్ ఉంది. ఇంకిది. అయ్యో అంతా నువ్వే తింటే నా బిడ్డకు ఉండొద్దా? నా బిడ్డ తినొద్దా? మా అత్త మంచోడు నిజమురా. నువ్వు అమ్మ పెద్ద ముక్కేసుకున్నావు. ఏంది ఆయన తినేది తినక నా కంచంలోకి చూస్తాడు ఈ నీసు కొట్టోడు. ఈ ముండ కొడుకు నా ముక్కలు కూడా తినే తట్టున్నాడు. నువ్వు అడిగినా కూడా నేను ముక్కలు తినకపోతే చూడుతున్నా. అగో అత్తావు ఇల్లు సప్పుడు అయినట్టు ఉంది. పోయి చూడిపో. ఇల్లు వచ్చినా చూడిపో. పాడుగాను ఇవాళ పిల్ల వచ్చిందా పొంగరంలో? అయ్యో నా గిన్నెల ముక్కలు లేవు, ఏమైనాయి? ఏందత్త నన్ను డాక్టర్ వస్తున్నావు? ఏమైందమ్మా? ఇలా ముక్కలు ఉండే బిడ్డ లేవు. అయ్యో ముక్కలు లేవా? ఇది నీ పనేనా? ఏందే నీకు అడిగిన ఎట్లా కనబడుతున్నా? అత్త కంచంలోకి వెళ్ళి ముక్కలు తీసుకొని తినంత తీసుకుంటాను అయిపోయాను నేను. అసలు ఏమైంది తెలుసా? పిల్లి వచ్చింది, మీ అవ్వ అటు పోయింది. అటు పోగానే మళ్ళీ ఇంటికి వచ్చి మొత్తం ముక్కలు వేసుకొని పోయింది. అది తినిపోతాంటే నువ్వేం చెప్తున్నావు? నా ముక్కలు నేను తింటున్నా. దాన్ని కొట్టవా? ఏ కన్ను మూసి తెచ్చలోపు పిల్లి ముక్కలు అనుకొని బుధనే ఉంది. కొని తీ బిడ్డ. ఏంటో అట్లా వస్తున్నావు డౌట్ గా? నేను కాస్తి ముక్కలు అయితే సూపర్ రా. ఇదేంద్రు ఇదేంద్రు కడుపులో గుడి ఉంటుంది. బయట పెట్టాడు.
అదే పని. అమ్మో కడుపు అంతా గిట్ల అవుతుంది. అమ్మో అమ్మా ఎన్నిసార్లు ఉరుకుతావు ఒకటే ఊరుకుడు బకెట పట్టుకొని? అమ్మా ఏం చికెన్ ఎరుగా పెట్టినట్టుంది నాకు. అమ్మా ఏంది ఎరుగా పెడతాండా? అమ్మో ఏంది నీకు ఎరుగా పెడుతున్నా అది? అయ్యో అత్త ఎరుగా పెడుతుంది కానీ చాలా అన్నా ఎవరన్నా పిల్లలు ఉంటే గోల్ తెప్పించరా. అయినా ఒక్కరికి ఎందుకు ఇట్లా అయింది? సిరి వా సిరి రా బిడ్డ. మామ ఎక్కువ గోలి కొనుకరా పోయిట బయలుకి పెట్టిందట. అయ్యో నేను అనుకున్నట్టే అయ్యింది. ఆగో నువ్వేమనుకున్నావురా సిరి? అయ్యో అత్తమ్మ ఈ మా అమ్మయ్య ఇందాక 3 బట్ల కాడ కోడిగుడ్డు పెడితే అమ్మయ్య అప్పుడే అనుకుని పని అవుతుంది అనుకున్నా. వద్దు రాజని వద్దు వద్దు బిడ్డ వద్దు. రసగొట్టు మొఖంలో చెప్పు. నా అవగారు ఊళ్ళకి వచ్చి ఇంకా 3 బాట్ల కడ పెట్టిన గుడ్డు తింటావా నువ్వు? ఊళ్ళకి వచ్చి మా ఊళ్ళో గిట్ల వేస్తే ఇజ్జత్ ఉంటుందా? నిన్ను గిట్ల కాదు ఇక. వద్దే నాకు అర్థం. మా పద్మ ఏం చెప్తుందో ఏమో. ఉన్నా లేదా? ఓ పద్మ ఉన్నావా? కాళ్ళు కడుక్కుంటా కాళ్ళు కడుక్కోకుండా ఇంత చేయాలి. పద్మ ఉన్నావా? దా అబ్బా నడువే ఆకలి అవుతుంది. తీసుకొచ్చాక కూడా ఆగవా? కూర తెచ్చినావు తప్ప అన్నం తీసుకురా. ఆకలి అవుతుంది తప్ప. అన్నం పెట్టకపోతే రోజు గడ్డి పెడతానా? ఏమో అన్నం పెట్టి మనకు కావాలని జరుగుతుంది. నేను ఆగవా పెట్టదాకా కూడా? ఇగో అన్నం పెట్టుమని చేతులు అవుతున్నావు నీకైతే. ఆగా పెట్టే ఏంటిది? అన్నం కాదా సున్నావా? పెట్టుదా అట్లనా? ఇక పట్టు ఎంత తింటావో తిను. అగో ఏంటి అన్నం ఏదో తిండిపోతే నేను గట్ట పెడుతున్నావు నాకు. అయితే తీస్తుండు. అగో వద్దు ఆగు. ఏదేనో Je vous aimerai, ma foi, je ne sais pas. ఏమన్నా ఇది ఉప్పు ఇసమిసం ఇది అన్నమాట. బొందోలు వచ్చి నీ పొంద పెట్టా. నీకేం పుట్టిందిరా? సింతకాసం కిందెత్తే నాకు నీ మీద మన్ను అయ్యా. నువ్వు నాశనం గాను. ఓ రామా తినే పల్లెని ఎవడన్నా నేల కొట్టుకుంటాడా? అందుకే ఈ పాట ఉంది సంసారం. నీ ముఖం మీద మన్ను అయ్యా. మనిషి అంటే అన్నం కూడా తింటాడే. మొత్తం ఉప్పు ఇసమిసం ఇది మళ్ళా ఉంటా నన్నే ఎడుతున్నాడు. నువ్వు నీకు బాగా భయం లేదు. Quand je vous aimerai, ma foi, je ne sais pas. జ్యోతి ఏం కూర అన్నవరా? ఏం కూర నాకు ఇంత కూర మట కింద నాకిత. ఈ మండలి రాత్రి కూరనే ఉండేద్దమ్మా, అదే తింటున్నా. నేనేం చేయలేరా? కూరగాయలు ఉన్నాయి కానీ శాత కాలేదు. ఇంత ఎత్తగానే అడిగితే నువ్వు వండలేదు అనవాడు. ఉండలేద్దమ్మా రాత్రి. ఈ కూర ఎప్పుడు కూర అడిగినా పద్మనాన్ని అడుగుతా పోయి ఇదేం కూర వేసిందో. పద్మ ఓ పద్మ ఏం కూర ఇంత కూర అయ్యాలా? ముసలాకేలే తిండి ఏం తినలేదు. ఇంత కూర నాకు వీటిలో అయిపోతా పద్మ
కేతం వస్తుంది సపరేకు ఆ ముసలిగా చిన్నదా అంటే అన్నం చేసాను మంచిగా చిలక కూరలు కలుపుకున్నారు. నా బిడ్డ నా అల్లుడు ఉన్నారు. రాకేతవా బెల్లం మొగడంటే గిట్లు ఉండాలి, గింత మంచిగా ఉండాలి. రాకేతావా నువ్వు కూడా బుక్ అయిందిరా మీరే తినుడు బిడ్డ నా పొద్దు. సరే కదా కేతవా ఏంటికి ఇట్లా వచ్చినావు? ఏం లేదు నాకు కూర ఎత్తామని వచ్చిన. అయ్యో గిదివారు అయింది కూర ఏం వండుకోలేదు అనవా? బుక్ అయితే ఏమనుకుంటా ఇట్లా చేసి సరే దా. అయ్యో నేను రాత్రి అండిన దొండకాయ కూర. ఇక రోజుకి ఇట్లా కాదు కేతవా, మంచిగా కోడిగుడ్డు తెచ్చుకొని ఉడకబెట్టుకుని అనుకో. ఒక్కదాని పానానికి ఏంటిదవా మంచిగా అనుకొని తినాలి. ఇలా ఎవరెవతున్నావు? పోసావా బతాయి తోటలకు గడ్డి రమ్మనేది పోతా వెళ్ళగా. ఏ సాధనప్పుడు ఏ మీటికి పోడుగా అప్పటికి ఇంటికి ఉంటారు. ఏ కూర్చొని ఏం చేయాలి బిడ్డ వెళ్ళే పోతే ఉప్పు కూరగాయలకు చక్కెరకు పాలకు అయితే ఊకనే అవుతుంది. అది ఇంటికాడ కూర్చుంటే సరే కేతవా చూసుకుంటా మీకు అందులో ఏమైనా పురుగు పూసి ఉండగల. సరే బిడ్డ క్రికెట్ మ్యాచ్ ఉంది ఇవన్నీ పెట్టాలి. రిమోట్ పెట్టింది రిమోట్ పెట్టింది టీవీ ఈ టీవీ రిమోట్ ఏడ దొరుకుతుంది అమ్మ ఈడ పెట్టిందో ఏమో ఈడ పెడుతుందో ఏమో ఏమద్దు దొంగలు కూడా దొరకకుండా పెడుతుంది. అబ్బా ఓ పద్మ ఈడ టీవీ పెట్టడం చూడు జలా ఎప్పుడు ఏదో ఒకటి గులుగుతూనే ఉంటావు. నీకు రిమోట్ ఎదురుగా కనబడుతుందా? ఏదో మరి ఎక్కడ దొరుకుతలేదు. అది కాదా గాడ పెడతారా ఎవడన్నా? ఇగో ఆయన ఇప్పుడు నీకు టీవీ రిమోట్ ఎందుకు? క్రికెట్ చూడాలి. ఏంది క్రికెట్ చూడాలి. క్రికెట్ చూస్తావా? ఇవాళ నాకు సీరియల్ వస్తాయి, సీరియల్ చూడాలి. ఎవరు రిమోట్ బాగా చూసుకుంటున్నావు? సీరియల్ చూడకపోతే సత్తా ఆయను. ఏంద్రా నన్ను చదవమంటున్నావు? నన్ను చదవమంటే నువ్వే సత్తావు, నీ అవ్వే సత్తది. ఏంది నా అవ్వ చామంటావు? నీ అవ్వ చామను, నీ అయ్య చామను. మీ అవ్వ అయ్య భూమికి భారమే అన్నట్టు ఆయను. ఏంద్రా నా అవ్వయ్యని చదవమన్నావా? వాళ్ళని అట్లనే అన్నావు అనుకో, నీ సంగతి చెప్తా. నేను అంట బరాబరంట మీ అవ్వను పెళ్లి అయ్యి ఇన్నేళ్ళు అవుతుంది. మీ అవ్వ పెళ్లి కొడుతున్నది బండి. ఇజ్జత్ గురించి నువ్వే మాట్లాడాలి. లేకడి మనిషి కాదు మీ అవ్వ, లోకం అంతా తెలుసు. ఏంటంటే ఊకున్నా పోయి బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా గంట టిక్కెట్ అనుకో ఈ పద వాళ్ళంతా మరి ఏమనుకుంటున్నావు? పలకొడతావు ఏం చెప్తావు అంట బరాబర్ అంట. నీ అవ్వ లేకిడిది లేకిడిది లేకిడిది. బాగా మాట్లాడుతున్నావు. ఎప్పుడన్నా కూరలే అన్న ఇట్లా ఎత్తది బిడ్డ. ఇక వాటి సొరకాయ తెచ్చిన వాటే పద్మ. మీ అమ్మ కోసం నన్ను కొట్టినావు కదా, నీ సంగతి చెప్తాగు. దాకేతావా? ఉన్నారా బిడ్డ టీవీ చూస్తురా? అయ్యో టీవీ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చే బిడ్డ. మీరు మంచిగా టీవీ చూస్తున్నారు. బిడ్డ ఒకటి పెట్టమంటే నాలుగు పెట్టమంటే అలానే పంచాయతీ పెట్టుకుంటారు. ఇద్దరు ఆరు మొగలు పంచాయతీ. ఆ టీవీ కాడ కూడా పంచాయతీ. ఏందుకేతావా గిట్లా వచ్చినావు? ఇలా తోటగాలు పోయిండ్రా. 2 సొరకాయలు తెచ్చిన, మీకు ఒకటి తెచ్చినా నేను ఒకటి ఉంచుకున్నా. వండుకోర్రి. సరే కేతావా లేదైనా నాతో ఉంది వండుకోర్రి. సరే బిడ్డ మరి నేను పోయేస్తా. పోయి రాకేతావా. నువ్వు మీ అవ్వ కోసం నన్ను కొట్టినావు కదా, నీ సంగతి చెప్తావు. నీ అవ్వ సావాలి, నీ అయ్య సావాలి, అందరు సావాలి. వాళ్ళ కోసం నన్ను కొట్టినావు. కొట్టుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నట్టే మరి ఏం చెప్తావు చూడు. మరా ఏమనుకుంటున్నావు? అవ్వనంటే నీకు రేషం వస్తుంది కానీ అవ్వనంటే నాకు రాదా? బాడకావు మళ్ళా బాడపడ్డది. నన్ను బాడగా వెక్కాలి నేను. మళ్ళా 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 అంటావు. అయ్యో 200 ఇచ్చింది మొన్న ఇద్దామని నువ్వు నేర్చుకున్నా. ఇద్దామంటే నేను మర్చిపోయినా. మీ అమ్మగారు చేసే బతికి మళ్ళా నన్ను తింటున్నావు.
అవు కేతావా సప్పుడు ఎప్పుడు వచ్చినావు ఎందుకేతావా ఎప్పుడు వచ్చినా కూడా ఉన్నారు అనుకుంటా వచ్చేది ఇప్పుడు గిట్లా వచ్చినావు ఏ అట్లా కాదు కేతా ఇది ఉత్తు పెట్టండి కాదు కొత్త పుట్టుతే నీకన్నా నా బిడ్డ నా అల్లుడే నయం. నీ లెక్క ఇంటికి మాటికి లొల్లి పెట్టుకోరు మా అల్లుడు మా బిడ్డ పిల్లల కోసమే లొల్లి పెట్టుకుంటారు. మీరు సిరికగోరెంకలు కాదు కాకులో లొల్లి పెట్టుకుంటారు. నేను ఇదివరకు దాకా సిరికగోరెంకలు అనుకున్నా కాకులోనే లొల్లి పెట్టుకుంటారు. ఇదివరకు దాకా మీరు మంచి కూడుంటారు అనుకున్నా గిదా మీ భాగవతం. ఇదంతా నువ్వే చేసినావు. నువ్వే చేసావే మామూలు దగ్గర నాకు కోపం వచ్చింది నాకు నిన్ను ఇంకో అనవసరంగా కూడా ఇజ్జత్ తీసుకుంటాను ఇప్పుడైనా కలిసిమెలిసి ఉందాం ఓకేనా సరేనా అనవసరంగా ఇజ్జత్ తీసుకుంటాడు ఏదో వద్దు అనిపోయింది ఇక నుంచైనా మంచిగా కలుస్తున్నావు సరే ఓకేనా నువ్వు టీవీ పెట్టుకోదు బకెట్ అమ్మా 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 అలసిన లేదా ఓ Oh no! అమ్మా 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 కడుపు ఫ్రీ అయిపోయిందా అవ్వా నీళ్ళు చేసుకుని మర్చిపోతుంది కానీ పద్మ ఉన్నావే ఓ పద్మ అయ్యో అయ్యమ్మ ఇది పంట లేదు లేతే పంట ఉంటుంది కదా నీళ్ళు తెచ్చుకోకపోతే ఏం తెచ్చుకోకపోతే పద్మ ఉన్నావే ఏం చేస్తున్నావు అమ్మ ఇది సే లేదన్నా నావే అయ్యో నా పిల్లలు కాకుండా మీరు ఏం చెప్తుందేమో లేచిందో లేదో అడగేదామునా బాధ్యని దండం పెడితే రాయేచ్చరా జిల్లురా ఏంది పిలిచినవా అప్పటి నుంచి ఉడుతున్నాడే నేను బయటకు వచ్చా నేను నా నీళ్ళు అనుకోజరా ఏంది నీళ్ళ నువ్వు బయటకు వచ్చి తీసుకుపోవచ్చు కదా నిద్రపోయేదాన్ని నీళ్ళు ఏంది ఇట్లా మరి పోయేటప్పుడు తీసుకుపోతే ఏమైంది ఒత్తు వచ్చింది అట్ట ఉరుకొచ్చిన సరే తెస్తుండు నీళ్ళు లేవంటే బాగా చల్లి
లేదు దీనికి. అట్లా లే ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే ఎప్పుడు నేనేనా అయ్యా నీకు? ఒరి అక్క మా అత్త మొత్తం నీళ్ళని కడుపునట్టుంది కదా అది. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో అల్లుడు బయటికి పోయినట్టున్నాడు, అన్నీ ఉన్నట్టున్నాడు. ఉన్నావా? మర్చిపోయి ఉన్నాను. నీళ్లు పెట్టి గింత సేపా? ఇంకెంతసేపు ఉంటావు అందులో? అవ్వాలి టైంకు దిగిందే మీ అవ్వ. నేను నడుపుదాం సరికి మీ అవ్వ లేచింది, నేను అన్ని నడుపుతాడా? అయ్యో అవునా? నాకు తెలియకూడదు కానీ మీ అవ్వని కాలు అడగకపోతే ఏమైనా కొడుతూ ఆడేవనా? ఇప్పుడు వచ్చి కడుకోవాలా? ఇప్పుడు నేను చెప్పడా ఇలా నడుగుదాంరా. ఆగు తెత్తా. తీసుకో. బాబా ఈ నీళ్ళు జాడు జాడు ఉంది అంతా. సర్ఫ్ నీళ్ళు జారుడు జారుడు నురుగు నురుగుండా పోతే ఇంకెట్లుంటాయి? సరుకు నీళ్ళ మరి నీళ్ళు అయిపోయినాయి, నన్ను ఏం చేయమంటావు? ఏదో పని లెక్క. విజయాలను తీసుకొస్తాను పోయింది, అటే పోయింది, ఇంకా వస్తలేదు. ఎటు పోయింది అటే పోయా. అయ్యో అల్లుడు బాత్రూంలో ఉన్నావా? నువ్వు ఎటు పోయినావా నేను చూస్తున్నా. అయ్యో అత్త నువ్వు ఎప్పుడు వచ్చినావు అత్త? ఏందల్లుడు గాలి తీసిన టైరోల గట్లయినా గట్ల నిలబడ్డది. ఏందల్లుడు? ఏం లేదమ్మా, ఆయనకు ఎరగ పెడతాను. ఏందే పద్మ గట్టినా చెప్పేది? నా ఇచ్చేది ఇది కాకపోతే ఏంది? ఉండగా నీకు బయలుకు పెడుతుందా? ఏం రద్దు పడకు. నువ్వు బయలుకు తక్కువ గోళీలు లెక్క తీపిద్దా. దా మా అమ్మ పోయి గోళీలు ఎత్తారు కానీ పొద్దున్నాక తెల్లందాక బాత్రూమ్ లో కూర్చునే తట్టున్నావుగా. అచ్చిరం తింటే ఏంటి తీసావు? బిడ్డ బయలుకు తక్కువ గోళీలు తెచ్చిన. ఏడేమా సీన్ డాక్టర్ దగ్గర తెచ్చిన. అడిగి మా అల్లుని దొడ్డు పెట్టిందంటే మంచి గోళీలు ఇచ్చిండు. సరే సరే వేసుకోండి. జల్ చేసుకో. సీనన్ని ఇచ్చిందంటే చెప్పనే తగ్గుతుంది. కడుపు సావైపోయిందిరా. ఏం కాదు అల్లుడు, నేను తక్కువ తెప్పి. హలో సీను. యాదగిరి అన్న అత్తను పంపించినావు కదా? సీను కడుపులో పరిస్థితి బాగాలేకపోతే మా అత్తను పంపించిన. అవును చెప్పింది, మంచి గోయిలే ఇచ్చిన, బయలు సాప్ అవుతుంది. అయ్యో బయలు సాబాయి కోలికి ఇచ్చినావు? సాపాయి గోయిలే ఇచ్చిన, మంచిగా ఇచ్చిన. ఏంది మా అత్త కథ అడిగిందా? ఏందా నువ్వు ఏమడిగినావు? ఏంది బయలు సాబాయి కోలు ఇచ్చినారు? ఆ గోయిలే ఇచ్చిన. అయ్యో సీను మా అత్త నువ్వు ఇద్దరు కలిసి బయలుకు బంద్ అయ్యే గోళ్ళు ఇవ్వమంటే బయలు ఎక్కువ గోళ్ళు ఇచ్చారు. మంచిగా రోజు మీరు ఇద్దరు కలిసి. అయ్యో ఏం చేస్తున్నారు ఏం కాదు. మీరు ఇద్దరు కలిసి నన్ను ఆగ చేసిరుగా మీరు. అయ్యో అత్త నీకే కత్తి అల్లడో నిన్న తీయాటివి, నేను చూసుకుంటా తీయాటివి. మీరు ఇద్దరు కలిసి ఆగ చేస్తారు. అమ్మో ఓటు భగవంతా, ఈ అమ్మ ఈ కడుపులో కుళ్ళు అంటుంది. అమ్మో ఇది ఉండా ఇక నేను ఎత్తనో వెళ్ళానో ఇక. అమ్మో నేను పోతున్నా. బయలు బందయ్య గోళీలు అని అనాలి కానీ బయలు గోళీలు అని అంటావా? ఇక ఆయన అట్టప్పుడే బాత్రూమ్ లో చూస్తే గంటలు గంటలు వెళ్ళాడు. ఇప్పుడు అసలే నీళ్లు లేవు. ఎంత పని చేతి నువ్వు వచ్చి